తెలంగాణలో ఎన్నికల సందడి నెలకొంది. తొలి విడత ఎన్నికల్లో అధికార పక్షం కాంగ్రెస్ సత్తా చాటింది. రేపు రెండో విడత పంచాయతీ ఎన్నికలకు సర్వం సిద్ధమవుతుంది. గ్రామాలకు ఎన్నికల సిబ్బంది సామాగ్రి చేరుకుంటున్నారు. ఎన్నికల కమిషన్ పకడ్బందీ ఏర్పాట్లు చేస్తుంది. రేపు ఉదయం 7 నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు పోలింగ్ జరగనుంది. మధ్యాహ్నం 2 గంటల నుంచి కౌంటింగ్ ప్రారంభమవుతుంది. ఇక మొత్తం 193 మండలాల్లో రెండో విడత ఎన్నికలు జరగనున్నాయి. 4332 పంచాయతీలు, 29903 వార్డు స్థానాలకు పోలింగ్ నిర్వహించనున్నారు. ఇప్పటికే 415 సర్పంచ్, 8304 వార్డు స్థానాలు ఏకగ్రీవమయ్యాయి. రెండో విడతలో 28278 మంది సర్పంచ్ అభ్యర్థులు పోటీ పడుతున్నారు. తెలంగాణలో ఎన్నికల సందడి నెలకొంది. తొలి విడత ఎన్నికల్లో అధికార పక్షం కాంగ్రెస్ సత్తా చాటింది. రేపు రెండో విడత పంచాయతీ ఎన్నికలకు సర్వం సిద్ధమవుతుంది. గ్రామాలకు ఎన్నికల సిబ్బంది సామాగ్రి చేరుకుంటున్నారు. ఇక ఎన్నికల కమిషన్ పకడ్బందీ ఏర్పాట్లు చేస్తుంది. రేపు ఉదయం 7 నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు పోలింగ్ జరగనుంది. మధ్యాహ్నం 2 గంటల నుంచి కౌంటింగ్ ప్రారంభమవుతుంది. ఇక మొత్తం 193 మండలాల్లో రెండు విడత ఎన్నికలు జరగనున్నాయి. 4332 పంచాయతీలు, 29903 వార్డు స్థానాలకు పోలింగ్ నిర్వహించనున్నారు. ఇప్పటికే 415 సర్పంచ్, 8304 వార్డు స్థానాలు ఏకగ్రీవమయ్యాయి. రెండో విడతలో 28278 మంది సర్పంచ్ అభ్యర్థులు పోటీ పడుతున్నారు. తెలంగాణలో మొదటి విడత పంచాయతీ ఎన్నికలో ఏకగ్రీవాలతో కలిపి కాంగ్రెస్ పార్టీ మద్దతుదారులు 2425 స్థానాల్లో విజయం సాధించారు. మొత్తం 4230 స్థానాలకు గాను ఆ పార్టీ 57.32% గ్రామ పంచాయతీలను దక్కించుకుంది. ఇక బీఆర్ఎస్ బలపరిచిన అభ్యర్థులు 1168 స్థానాల్లో గెలిచారు. బీజేపీ 108 స్థానాల్లో విజయం సాధించింది. సిపిఎం 24 సీట్లు, సిపిఐ 23 స్థానాలను గెలుచుకుంది. ఇక స్వతంత్రులు 401 స్థానాలు పొందారు. ఎన్నికలు జరిగిన 4230 గ్రామాల్లో ఓట్ల లెక్కింపు తుది ఫలితాలను రాష్ట్ర ఎన్నికల సంఘం విడుదల చేసింది.
ఏకగ్రీవాలతో కలిపి తమ పార్టీ మద్దతుదారులు 60.69% స్థానాలను సాధించారని కాంగ్రెస్ పార్టీ విడుదల చేసిన నివేదికలో పేర్కొంది. దీని ప్రకారం మొత్తం 2,567 పంచాయతీలను కైవసం చేసుకున్నట్లు ఆ పార్టీ తెలిపింది. సిద్దిపేట మినహా మిగిలిన అన్ని జిల్లాల్లో కాంగ్రెస్ హవా నడిచింది. అత్యధికంగా ఆ పార్టీ నల్గొండ జిల్లాలో 211 సర్పంచ్ స్థానాలను గెలిచింది. వికారాబాద్ 179, ఖమ్మంలో 137, నిజామాబాద్లో 134, మెదక్లో 111 జిల్లాల్లోనూ ఆ పార్టీ 100కు పైగా స్థానాలను పొందింది. ఇక విపక్ష బీఆర్ఎస్ కంటే నిజామాబాద్ జిల్లాలో 119 సీట్లు, నల్గొండలో 112, వికారాబాద్లో 108, ఖమ్మంలో 99, జోగులాంబ గద్వాల్ జిల్లాలో 78 స్థానాలను అధికంగా గెలిచింది. సిద్దిపేట జిల్లాలో బీఆర్ఎస్ పార్టీ 71 స్థానాలను గెలిచింది. కాంగ్రెస్ 66 కంటే 5 స్థానాలు అధికంగా సాధించింది. మహబూబ్ నగర్, జగిత్యాల, కొమరిభీం, వనపర్తి, హనుమకొండ, రంగారెడ్డి, సంగారెడ్డిలోనూ పోటీనిచ్చింది. అన్నిటికంటే అతి తక్కువ జోగులాంబ గద్వాల్ జిల్లాలో ఆ పార్టీకి 8 స్థానాలు మాత్రమే దక్కాయి. ములుగు, నారాయణపేట జిల్లాల్లో 10 చొప్పున, నిజామాబాద్లో 15 స్థానాలు మాత్రమే దక్కాయి. ఇక బీజేపీ భద్రాద్రి, ఖమ్మం, ములుగు, మెదక్, పెద్దపల్లి జిల్లాలో ఆ పార్టీ బోనియ కొట్టలేదు. జనగామ, వరంగల్ జిల్లాలో ఒక్కో స్థానం మాత్రమే పొందింది. పార్టీ ఎంపీ ఉన్న మహబూబ్ నగర్ జిల్లాలో 2 స్థానాలకే పరిమితమైంది. ఇక అత్యధికంగా కామారెడ్డి జిల్లాలో 23 స్థానాలు గెలిచింది. నిర్మల్లో 18, నిజామాబాద్లో 16, కరీంనగర్లో 13, సిద్దిపేటలో 11 స్థానాలలో విజయం సాధించింది. ఇక సిపిఎం ఖమ్మం జిల్లాలో అత్యధికంగా 10 స్థానాలు గెలిచింది. భద్రాద్రిలో 9, నల్గొండలో 2, మహబూబ్ నగర్, సూర్యాపేట, యాదాద్రిలలో ఒక్కొక్కటి దక్కించుకుంది. సిపిఐకి ఎక్కువగా భద్రాద్రి జిల్లాలో 8 స్థానాలు, ఖమ్మంలో 5, నల్గొండలో 4, యాదాద్రిలో 2, నాగర్ కర్నూలు, హనుమకొండ, వికారాబాద్, సంగారెడ్డిలో ఒక్కొక్కటి చొప్పున గెలిచింది. రాష్ట్రంలో అత్యధికంగా ఆదిలాబాద్ జిల్లాలో 31 మంది స్వతంత్ర అభ్యర్థులు గెలిచారు. నిజామాబాద్లో 19, కరీంనగర్లో 16, కుమ్రంభీం, సిద్దిపేటలో 15 చొప్పున, కామారెడ్డి, నల్గొండ, నిర్మలలో 14 చొప్పున, భద్రాద్రిలో 13, సంగారెడ్డి, వికారాబాద్లో 10 చొప్పున విజయం సాధించారు. వనపర్తి జిల్లాలో ప్రధాన పార్టీలకే సీట్లన్నీ దక్కాయి.